నాయన 40 ఏళ్ల కిందనే ఎమ్మెల్యే 1984-85 ఎమ్మెల్యే. కానీ ఎమ్మెల్యేల పిల్లలు అనగానే జనరల్ గా కొద్దిగా ముందే ఎక్కుతాయి, కళ్ళు నెత్తికెక్తే మేము నీకు తెలుసా మా అయ్య కూడా, మా అయ్య అట్లా వెచ్చలేనా, మా అయ్య ఏం చెప్పిండు, చదువుకుంటేనే బతుకుతావు బిడ్డ, చదువుకో మంచిగా అని చెప్పిండు. నేను చదువుకున్నా, రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు చేసిన, మాస్టర్స్ చదివిన, ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసిన, ఎంబీఏ చదివిన, అమెరికాకు పోయినా 6.5 ఏళ్ళు కష్టపడి పని చేసిన. ఇప్పుడు అమెరికాలో ఎట్లుంటుందంటే ఎవల బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి, ఎవల వంట వాళ్ళే వండుకోవాలి, ఎవల టాయిలెట్ వాళ్ళే సాఫ్ చేసుకోవాలి. ఈయన బాధ ఏందో నాకు అర్థం కాదు. ఈయన అక్కడ బాత్రూమ్లు కడిగేటోడు, ఊరి నా బాత్రూమ్ నేను కడుకుంటే నీకేంద్ర నాయన. ఇప్పుడు మన ఇళ్లలో పని చేసుకోమా అమ్మ, మీరు ఇళ్లలో వంట వండరా, వంట వండినాక కిచెన్ శుభ్రం చేయరా, చెత్త తీసి బయట వేయరా, అవన్నీ నేను చేసిన. తప్ప అది శ్రమ విలువ తెలిసినోడు తప్ప అన్నాడు వాడు. కానీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు అంటే నువ్వు బాత్రూమ్లు కడిగేటోడు అంటారు, నా బాత్రూమ్ నేను కడుక్కున్నారా నాయన. ఇంకోటి, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు అన్న కూడా అమెరికాలోనే ఉన్నాడు, ఆయన బాత్రూమ్ కూడా ఆయనే కడుక్కుంటాడు, మరి ఆయన కూడా గంతే అన్నట్ట. ఇట్లా మాట్లాడితే ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు.